నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో చిన్నపిల్లలైన ఎంతో ఇష్టంగా తినే ఆలు రోటీ కూర తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇందులో ఉప్పు, నూనె వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తెల్లే నీళ్ళని కొంచెం కొంచెంగా పోసి చపాతీ పిండిని కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని మెత్తగా స్మాష్ చేసి గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి. దీనిలో మసాలాలు కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు, అందుకని నేను ఉత్త ఆలుగడ్డను మాత్రమే కలుపుతున్నాను. దీన్ని బాగా చేత్తో మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మెదుపుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయి. దీన్ని కవర్ చేసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఉండలుగా చేసుకొని చపాతీలు ఒత్తుకొని పెనం మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. కొంచెం కొంచెంగా నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చపాతీలు మృదువుగా వస్తాయి. ఇవి కాల్చేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కూర కోసము ఉర్లగడ్డలు ఉడికించుకొని వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ నల్లగా మాడకుండా మీడియంగా వేగేటట్టు చూసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలుగడ్డల్ని నీటితో సహా బాండెట్లో వేసేయాలి. అవసరమైతే కొంచెం నీరు కూడా పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం కారం వేసుకొని ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కూరని వేడి రోటీలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.